ఏయ్ హాయ్ చిట్టి కుట్టి, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న రాలేదా? మమ్మీ డాడీ రాలేదు. మమ్మీ డాడీ అంటే అమ్మా నాన్న అనాలి. సరే రా, పల్లెటూరు చూద్దాం. నేను రాను. దట్టి విలేజ్. దట్టి విలేజ్ అంటే అందరు ఇక్కడ రండివే. పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. చూడవే చిన్నారి, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి, పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు, పక్షుల అరుపులు ఆడసయాటలు చూడని కేసాలవే కళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు, సన్న జాజులు సందె పొద్దులు సంది కూడుల పిడికిళ్ళు, కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు, సన్న జాజులు సందె పొద్దులు సంది కూడుల పిడికిళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. సేదబావి గిలక గిర్రుమంటుంటే గల్లుమన్నాయే చమికిళ్ళు, ఆవు మందలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు, సేదబావి గిలక గిర్రుమంటుంటే గల్లుమన్నాయే చమికిళ్ళు, ఆవు మందలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిర మిర చూడవే చిన్నారి. చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, మరిగట్టి మోపులు వయ్యారి నడకలు ఎంకి బామల చిందుళ్ళు, చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, మరిగట్టి మోపులు వయ్యారి నడకలు ఎంకి బామల చిందుళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరు అంటేనే డప్పుల మోత, కోటండహే.
పల్లెటూరు, ఆ పచ్చని పైరు, అక్కడ ఉండే మనుషులు, ఒకరినొకరు పిలుచుకునే పిలుపులో కలిగే అనుభూతి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాలు చుట్టినా కలగదు. పిలుపే కదా అని అంకుల్, ఆంటీ అంటూ ఆత్మీయతను కోల్పోతున్నారు. అసలు అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాతయ్య, మావయ్య, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలిచే పిలుపులోనే ఆత్మీయత, అనురాగాలు ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు నిలుస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.